ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు చేసిన పని? అంకుల్, మిమ్మల్ని అమర్ పిలుస్తున్నాడు అంకుల్. నన్నా? అవును అంకుల్, మిమ్మల్ని. అది కాదమ్మా, ఆవిడెవరో కనుక్కుని వాళ్ళకి అప్పచెప్పాక అవన్నీ నేను చూసుకుంటాను అంకుల్. మీరు ఫస్ట్ అమర్ దగ్గరికి వెళ్ళండి. అలాగే అమ్మా. పాపం మంచినీళ్ళు అడుగుతుందమ్మా, తీసుకొస్తాను. నేనున్నాను కదా అంకుల్, నేను ఇస్తాను. నేను దగ్గరుండి ఆవిడ్ని పంపించాల్సిన చోటుకి భద్రంగా పంపిస్తాను. మీరు ఫస్ట్ వెళ్ళండి, మళ్ళీ లేట్ అయితే అమర్ కోప్పడతాడు. మీరు వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. చేప కింద నీరులా ఇంట్లో ఎవరికంట పడకుండా బానే వచ్చేసావు సరస్వతి. ఏంట అలా చూస్తున్నావు? నీ ప్రాణాలు చాలా ముఖ్యమైనవని, దాన్ని కాపాడుకోమని నీకు చెప్పాను కదా. డబ్బే అందరికీ అర్థమయ్యే భాష అంటారా? నీ ఆశ్రమానికి నేను చాలా డబ్బులు ఇచ్చాను కదా, మరి ఆ భాష నేను చెప్పిన మాట నీకెందుకు అర్థం కాలేదు? తప్పు చేస్తున్నా మనోహరి. ఓ, తప్పులన్నీ నువ్వు అరుంధతి చేసి మళ్ళీ నాది తప్పంటారేంటి? నేను చేసుకోవాల్సిన అమర్ని ఎగరేసుకుపోయి అది తప్పు చేసింది. ఆ తప్పుని సరిచేద్దామని, అమర్ని పెళ్లి చేసుకుందామని నేను అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు అడ్డుపడి నువ్వు తప్పు చేస్తున్నావు. అవును, నిజంగా అరుంధతి తప్పు చేసింది. ఎన్నేళ్ళు నీ పక్కనే ఉండి కూడా నువ్వు ప్రేమించిన వాళ్ళని కాటేసే విషపామువని తెలుసుకోలేకపోయింది కదా, అది తప్పే. నిన్ను నీకంటే ఎక్కువ ప్రేమించింది కదా, అది తప్పే. ఎప్పటికైనా నీకంటూ ఒక కుటుంబం ఉండాలని తను కలలు కనింది కదా, అది తప్పే. నీకెప్పుడు డబ్బు అవసరం పడినా ఆ డబ్బిచ్చి తప్పు చేసింది. నేను కూడా అరుంధతి దగ్గర నీకు పెళ్లి జరిగిందనే నిజాన్ని దాచి చాలా పెద్ద తప్పు చేశా. నేను మర్చిపోయిన గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేయక. నా భవిష్యత్తు అమర్, ఇది నాకు నేనుగా రాసుకున్న తలరాత అని నువ్వనుకుంటున్నావు మనోహరి. ఇప్పుడే అమరేందర్ని కలిసి నీ గురించి నిజం మొత్తం చెప్పేస్తా. అయ్యో సరస్వతి, నిన్ను ప్రాణాలతో ఉంచితేనే కదా నువ్వు కలిసేది, అమర్కి నిజం చెప్పేది. ఈ గడప దాటి నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళలేవా? వెళ్ళనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.